టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో, మోస్ట్లీ నేను చపాతీస్‌కి అయితే ఎవ్రీడే నువ్వులే ఏస్తాను. నువ్వుల్లో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది గదా! సో, పిల్లలు తింటే ఎవ్రీడే వాళ్ళకి కొంచెం బాడీకి మనం మిల్క్ ఇవ్వకపోయినా పర్వాలేదు. దీంట్లో ఉన్న కాల్షియం సరిపోతుందనమాట. సో, ఫైనల్‌గా నేనైతే వాటిని కాల్చడం మొదలుపెట్టేసాను. చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి. సో, ఖచ్చితంగా సొరకాయ చపాతీ మనం సిమ్‌లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సొరకాయ ఉడకాలి కదా! మనం పచ్చి సొరకాయ వేసాం ఉడికింది కాదు కాబట్టి. సో, కొంచెం సిమ్‌లో కాల్చితే ఏమవుతుందంటే హీట్‌కి ఆటోమేటిక్‌గా ఉడికేస్తుంది. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో, సొరకాయ వల్ల ఏంటంటే దీంట్లో చాలా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బాడీకి బాడీ ఇప్పుడు డీహైడ్రేట్‌లో ఉంటుంది. బీపీ చాలా కంట్రోల్‌గా ఉంటుంది. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే మనం చాలా హెల్తీగా ఉంటామంట. సో, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, నేనైతే చపాతీ సిరీస్ అనేవి చేస్తున్నాను. మీ పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ప్రతిరోజు ఒకటే టేస్ట్ అదే రైస్, అదే రసం, అదే కర్రీ కాకుండా ఇలా కూడా మీ స్నాక్స్ కింద స్కూల్స్‌కి పెట్టడానికి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. పిల్లలు ఇష్టంగా తినడమే కానీ మనకు కావాలి అది కష్టమైనా సరే. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై. Yes?